నమస్కారం. స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోమకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు మంగళవారం, ద్వితీయ తృతీయ సాయంత్రం దాకా అస్త, తర్వాత చిత్త. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు కూడా మీకు నిన్నటి కార్యక్రమంలో పుష్పాల గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈరోజు కొన్ని విచారాలు తెలియచేస్తాను చెప్పాను. అలాగే ఈరోజు విశేషంగా ఈ ఒక వ్యాపార స్థానంలో బాగా జనాలు ఆకర్షణ అయ్యి వ్యాపారం చక్కగా కావాలి అనేవారు వ్యాపార స్థానంలో. తర్వాత జనాలు ఎక్కువ ఆకర్షణ కావాలి. ఒక దేవాలయంలోనూ అంతే, జనాకర్షణ, జనాలు ఎక్కువగా వచ్చి దేవుడు దర్శనం చేసుకోవాలి, ఆ స్థలం అభివృద్ధి కావాలి. వీటన్నిటికీ కూడా విశేషమైన ఒక పుష్పం. వ్యాపార స్థానంలో దేవుడికి మనం ఉంటాం కదా, పటాలు పెట్టిన కదా, అక్కడ పుష్పం పెట్టేసి దేవుడు రోజు దీపం వెలిగిస్తూ ఉంటే అక్కడ ఎంత లేని జనాలు వస్తూ ఉంటారు, అంటే ఆకర్షణ అవుతూ ఉంటారు. అలాంటి ఒక యోగం కలిసి వస్తుంది. తర్వాత ఆ ఒక వృక్షాన్ని ఏదైనా ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఆ ఒక పెట్టి పెంచడం వలన అది కూడా జనాకర్షణ ఎక్కువ అవుతుంది. దేవాలయ చుట్టుపక్కన ఈ వృక్షాన్ని పెట్టి పెంచుతూ ఉంటే ఆ ఒక మాలతో దేవుడికి ప్రతిరోజు మాల వేస్తూ ఉంటే జనాలు ఆకర్షితులవుతారు, భగవంతునికి మోహితులై భక్తి శ్రద్ధతో పూజిస్తారు అనే దాన్ని తెలియచేస్తుంది. అలాంటి ఆకర్షక పుష్పము అంటే ఈ ఒక సకల ఆకర్షక పుష్పం, అన్నిటినీ ఆకర్షణ చేసే ఏకైక పుష్పం ఒకటి ఉంది. ఈ ఆకర్షణ అన్నప్పుడు కొందరు చాలామంది నేను చూశాను, కొన్ని పుష్పాలని జడలు ధారణ చేయరాదు ఉంటుంది, కొందరు దాన్నే పట్టుకొని తిరుగుతూ ఉంటారు పాపం. అలా కొన్ని పుష్పాలని కూడా మనము అలంకరించుకోరాదు మనకి అని. అలాంటివి ఎన్నో పుష్పాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. ఏదో అలవాటు పడిపోయారు, ఇక మనం దాన్ని మార్చి తిద్దాలి అని ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడు కూడా చెండు పూలు, బంతిపూలు అంటాం కదా, బంతిపూలని గుమ్మానికి అలంకరించకండి. గుమ్మము అంటే ఏంటి? సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి దిగు మనం పూజ చేసేటప్పుడు ఏ కారణానికి బంతిపూలను అక్కడ పెట్టరాదు. ఎందుకంటే అక్కడ ద్వార మహాలక్ష్మి ఉంటుంది. ఆ ఒక ఇప్పుడైతే అపార్ట్మెంట్స్ ఫ్లాట్లో ఉన్నారు, మీకు దాని వాల్యూ తెలియదు. కానీ పాతకాలంలో ఒక గుమ్మం నిలబెట్టాలి, ఒక ఇంటికి గుమ్మాన్ని స్థాపన చేయాలంటే దానికి ఒక పసుపు దట్టి కట్టి దానికి 3 రకాల ధాన్యాలు పెట్టి పూజ చేసి ఒక మంచి లగ్నాన్ని చూసి ఫస్ట్ ఆ గుమ్మాన్ని నిలబెట్టేవారు. తర్వాత కన్స్ట్రక్షన్ అలాగే చేసేవారు. ఆ గుమ్మం కింద నవరత్నాలు వేసేవారు, నవధాన్యాలు వేసేవారు. అంటే అది ద్వార మహాలక్ష్మి. చూడండి, ఒక విగ్రహాన్ని మనం కూర్చోబెడితే పిండకా పూజ అని చేస్తారు. పిండకా స్నపన, పిండకా పూజ అని ఒక కార్యక్రమం ఉంటుంది. అది కాకపోతే పిండకా పూజ, ఒక విగ్రహం ప్రతిష్టాపన చేయాలంటే దాని కింద మనం ఏం వేస్తాము? ఈ పాదరసము, నవరత్నాలు, బంగారు, వెండి ఇవన్నీ వేస్తారు. వాటిని కూడా ఈ గుమ్మం కింద వేసేవారు. వాళ్ళది లేని వారు 3 రకాల ఏకదళ ధాన్యాలు, అంటే ఈ రాగలు, తర్వాత వడ్లు, గోధుమలు, ఇలాంటివి 3 రకాల ధాన్యాలు పెట్టి దాని కింద వేసేవారు. అలాంటిది అంటే ఇవన్నీ కూడా ఒక శాస్త్ర సంప్రదాయం. ఆ గుమ్మానికి అంత వాల్యూ ఉంటుంది. ద్వార మహాలక్ష్మి, ఆ ద్వార మహాలక్ష్మికు మనము మల్లెపూలు ఇలాంటివి అలంకరించాలి, సువాసన భరితమైన పుష్పాన్ని అలంకరించాలి, తర్వాత దళమున్న పుష్పం అలంకరించాలి. వేరే ఏదైనా పెట్టండి, అయితే బంతిపూలని మాత్రం గుమ్మానికి అలంకరించకండి. ఎందుకంటే బంతిపూలను తంత్ర పూజలో మరియు బలి ఇచ్చే చోటు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. అమ్మవారికి బలి ఇస్తారు కదా, అలాంటి చోటు మాత్రమే ఎక్కువగా ఈ యొక్క పుష్పాలని ఉపయోగిస్తారు. అందువలన ఈ గుమ్మం అంటే మహాలక్ష్మి,
వేరు, తర్వాత ఇక్కడ ఈ ఈ ఒక శక్తి వేరు. తర్వాత కొందరు తలుపుల పైన కట్టుకుంటారు, మీద అలంకారం కోసం ఏమైనా చేయండి, కానీ పూజ పైన అలంకారానికి ఇలా వేసుకుంటారు అంతే, కానీ దిగు పూజ. అయితే ఇంకొకటి మరీ జాగ్రత్తగా పడాలి, కొత్తగా గృహప్రవేశము అని చేస్తాం కదా, ఈ గృహప్రవేశం చేసేటప్పుడు పైన బంతిపూలు ఉండరాదు ఇక్కడ ఆ ద్వారానికి. ఎందుకంటే ఉండరాదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాస్తు పురుషుని ఆవాహన చేసి గోమాతని లోపలికి తీసుకువస్తారు కదా, ఆ బంతిపూలు ఆరం వేసినప్పుడు గోమాతని లోపలికి తీసుకువస్తే ఆ గోమాతకి ఎఫెక్ట్ అవుతుందంట. చూడండి, అంటే అది వెయ్యరాదు. తర్వాత బలి ఇచ్చే చోటు మేకలకి గొర్రెలకి వేరే ఏ పూలు వేరు, బంతిపూలు వేస్తారు. అది ఉంది మనకి. దీని గురించి బంతిపూల గురించి నార్త్ ఇండియాలో బాగా చాలా చోట్లు నేను చూశాను. మన సైడు అంతే, కొన్ని విద్వాంసులు ఎవరు దాన్ని ఉపయోగించరు. నాగరికత ఉన్నవారు ఇలాంటివి, అనాగరికలు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు పాపం, తెలియకుండా ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, మొన్నో ఒకటి ఏదో ఆర్టికల్ చూసాము ఊరికే టెంపుల్ దగ్గర అక్కడ ఇక్కడ. ఏంటంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదో ఒక సిమ్ కార్డు తీసుకుంటే ఉల్లిపాయలు 1 kg ఫ్రీ, తర్వాత సిమ్ కార్డు తీసుకుంటే దేవుడికి 2 మూరలు పూలు ఫ్రీ అంట. అదేదో వరమహాలక్ష్మి రోజు పండుగ రోజు పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆ రోజు పూలు ఎక్కువ కాస్ట్లీ, దేవుడికి పుష్పాలు మీకు సిమ్ అంట, దేవుడికి పుష్పాలు మీకు సిమ్ కార్డు. ఇలా అయిపోయింది. అంటే చూడండి ఎంత బాగుందో, ఈ ఆధ్యాత్మిక ఇలాగన్నా పెరిగినాయి పర్వాలేదు, ఇది మంచిదే, ఇది ఒక రకంగా. అయితే ఈ పుష్పాలు భగవంతునికి మనము 100 కేజీలు తీసుకెళ్ళి వేసేదానికన్నా మంచి పుష్పము చక్కగా ఉన్నది 1 మూర వేస్తే చాలు. అర్థమైంది కదా. ఇప్పుడు మనకేం చేస్తాము, వరమహాలక్ష్మి పండగ అయిపోయింది, అప్పుడు ఫ్లవర్స్ ఎలా ఉంటుందంటే మల్లెపూలు కావాలి, 1 మూర కావాలంటే 100 రూపాయలు. మీకు ఇక్కడ తక్కువేమో, బెంగళూరులో అయితే 100 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపీస్ ఒక ఇంత పడు. అలా కొన్నాం మేము ఒక సమయంలో. అంటే మనం 1 మూరైనా సరే, 1 పుష్పమైనా సరే, మంచి పుష్పం, లాస్ట్కి ఒక తులసి దళమైనా సరే. చూడండి అన్ని పుష్పాలు ఉంటాయి, కానీ ద్వారానికి ఈ గృహప్రవేశ కాలంలో ద్వారం పైన అలంకరించకూడదు. ప్రతిరోజు పూజించేటప్పుడు బంతిపూలని మనము దీనికి అలంకరణ చేయరాదు, అంటే మనము అలంకరణ చేయరాదు. చాలామంది ఈ ఒక గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టడమే మర్చిపోయారు ఈ కాలంలో. ఏం చేస్తున్నారంటే పెయింటింగ్ ఉంటుంది కదా, పెయింట్ ఇలా వేసేయడము, దానికి పెయింట్ వేసి ఈ పక్క నామాలు వేసి పెయింట్ పర్మనెంట్ అయిపోయింది. అది మొదలు పాతకాలంలో నిజంగా ఎర్రటి మన్ను వస్తుంది కదా, ఈ ఎర్రటి మన్నుని నీళ్ళల్లో కలిపేసి ఆ గుమ్మానికి రాసేవారు క్లీన్గా. అలకడం, గుమ్మానికి అలకి తాడతో అలకి ముగ్గు పెట్టేవారు. అది ఎంత సంప్రదాయం. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు చెప్పండి. అది మనమేం ఇది టీ కుడ్, ఇది దీనికి కాస్ట్లీ కదా, టీ కుడ్ అంటే కాస్ట్లీ కదా, దాన్ని అలాగే కాపాడుకోవాలి. ఎందుకంటే టీ కుడ్ ఇప్పుడు స్క్వేర్ ఫీట్ లెక్క అయిపోయింది, దాన్ని పెద్దగా బాగా చేయింటారు, బాగా కాస్ట్లీగా చేస్తారు అన్నీ. ఆ ఒక టేకుడ్డు చక్కగా చేసి దాన్ని అలంకరణ చేస్తే పసుపు రాస్తే ఏడైపోతుందో, తర్వాత ఇది చేస్తే ఏమైపోతుందో. దీనికన్నా చాలా జాగ్రత్త. అంటే ద్వారపాలకాన్ని పూజ చేసి, ద్వారపాలకులు పూజ చేసి ఆ ద్వారం ఏమైతే ఉంటుందో దానికి ఈ నాడి స్తంభన అని చేస్తారు. నాడి స్తంభన అంటే రాగి ఉంటుంది కదా, రాగి కాయిన్ పెట్టి దాన్ని కొడతారు, గుమ్మానికి కొట్టి దాన్ని స్థాపన చేస్తారు. స్థాపన చేసి అంటే దానికి ఒక శక్తిని ఇస్తారన్నమాట. ఈ కాలంలో ఎంతమంది చేస్తున్నారు? ఏదో శాస్త్రోక్తంగా గ్రూప్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గుమ్మానికి రాగి మేకని, రాగి కాసు పైన ఇలా పెట్టి ఒక రాగి మేకే ఉండాలి, రాగి మేకను కొట్టి దాన్ని బంధనం చేసేవారు. అంటే ఆ రాగి మేక ఎక్కడైతే సింహద్వారా అనుకుంటుందో ఆ ఇంట్లో వాస్తు పర్ఫెక్ట్గా ఉంటుందంట. అది సైన్స్ చూడండి, విజ్ఞానం అది. తర్వాత మనము ఇంటి నుంచి బయట వెళ్ళినా, బయట నుంచి ఇంటికి వచ్చినా కూడా దాన్ని చూస్తూ ఉంటాం, ఆ రాగి మేకుని. అది చూసినప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్. చూడండి ఎంత ఒక సైన్స్ అండ్ విజ్ఞానం ఇది. మన భారతదేశంలో పుట్టుకున్నది విజ్ఞానం, వేరే ఇంకెక్కడా లేదు. జ్ఞానము విజ్ఞానం రెండు ఇక్కడే. చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు, కానీ నిజంగా అది మూఢనమ్మకం కాదు, అది ఒక విజ్ఞానం. అందుకే మన సంప్రదాయాల్ని మనం గౌరవించాలి, మన సంప్రదాయాల్ని మన నమ్మకంతో పూజించాలి. వృక్ష పూజ, చెట్టు పూజ, గుట్టు పూజ అన్నీ చేస్తాం మనము. ఎందుకంటే వృక్ష సంపత్తు, ఇక్కడ వన సంపత్తు అంటాము. తర్వాత గో సంపత్తు, దాన్ని పూజ చేస్తాము. చూడండి
మనం భాగ్యవంతులో సౌభాగ్యవంతులో కానీ మన సంస్కారాన్ని మనం గౌరవించాలి, మన సంస్కారాన్ని మనం నమ్మాలి. అప్పుడే భాగ్యవంతులు సౌభాగ్యవంతులు అవుతాం. ఆ సంస్కారాన్ని మర్చిపోయి ఉండి ప్రయోజనం ఏంటి? వేరే వాళ్ళు ఎవరో గుర్తిస్తున్నారు కానీ మనం మర్చిపోతున్నాం. వాటికి చోటు ఇవ్వద్దు అనేది నా విన్నపం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ పుష్పం పేరు కూడా తెలియచేయాలి కదా. వెయిట్ చేయండి, వస్తాను. గురూజీ, చిత్తూరు నుంచి ఉమారాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఉమారాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సరేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భర్త గురించి అండి, మా వారి గురించి. తప్పకుండా అండి, మీ భర్త పేరు నక్షత్రం చెప్పండి. గోరపతి, నక్షత్రం తెలియదు, వయసు 66 సంవత్సరాలండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. పాదాభివందనాలు గురూజీ. చాలా సంతోషంగా ఉంది. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. నా భర్త పేరు గురపతి. మరి నా భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదు, మాకు గృహం కూడా లేదు, ఇంట్లో కళ్యాణం కాలేదు, సమస్యలు ఉన్నాయండి. సరే తల్లి, ఎందుకంటే రమల శాస్త్రంలో పంచమ స్థానం పూర్వ పుణ్యస్థానాన్ని చూపించింది. మీకు మగపిల్లలు ఉన్నారమ్మా? ఒక అబ్బాయి ఉన్నాడండి, 33 సంవత్సరాలు, కళ్యాణం కాలేదు. ఆడపిల్లలు? ఆడపిల్లకు అమ్మాయికి అయిపోయిందండి. అమ్మాయి గురించి బాధలేదు, సంతోషంగా ఉండాలి. అబ్బాయి ఇంట్లో మంగళ కార్యం. నా భర్తకు ఆరోగ్యం ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం? వ్యాధి అండి, చర్మ వ్యాధి. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చేసారు, తట్టుకునే శక్తి తక్కువగా ఉంది. స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, అవుతలేదు. సరే తల్లి, చర్మ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 30 సంవత్సరాల నుంచి ఉందండి. చెయ్యని పూజ లేదు, తిరగని డాక్టర్ లేదు. నేను కొన్ని పరిహారం చెప్తాను, చేయండి తల్లి. చర్మ వ్యాధికి మనము ఏ స్టెరాయిడ్ తీసుకున్నా బ్లడ్ చెకప్లో ఏం సోరియాసిస్ అని ఏమన్నా వచ్చిందా తల్లి? లేదండి, కాలికి, కుడి కాలికి మిడియం దగ్గర ఆ పుండు లాగా అవుతుంది. అక్కడ ఏమన్నా ఆయుర్వేదిక్ మందులు ఏమన్నా పూసినామంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల చాలా వీక్ అయిపోతాడు. 1 వీక్ కోరుకోవాలి, కష్టం అవుతుంది. మీరు చెప్పినట్టు మేడికాయలు తెచ్చి పూసాను, గురువారం రోజు తెచ్చి, కానీ అది కూడా అలాగే బాధపడ్డారు ఈ మధ్య. నిలిపేశాను. అంటే అక్కడ గాయం ఏదైనా ఉందా? గాయం లేదండి, పొక్కులాగా వస్తుంది, గట్టిగా అవుతుంది. సరే తల్లి, అయితే మేడికాయ మీకొద్దు, ఎందుకంటే సోరియాసిస్ చర్మ వ్యాధికి అది అద్భుతమైన ఔషధం. ఇంతకుముందు ఎవరో వచ్చి చెప్పారు, గురుగారు నాకు ఒళ్ళంతా నల్లగా ఉండింది, చర్మ రోగాన్ని వచ్చి మీరు అది పూసిన తర్వాత వెళ్ళిపోయింది మొత్తంగా, నా కూతురికి పెళ్లి చేయబోతున్నాము అని చెప్పారు. అంటే అది వర్క్ అవుతుంది, ఇట్స్ చాలామందికి ఉపయోగమైంది. కానీ మీ భర్తకి ఏదో వేరే రకమైనది జబ్బు కాబట్టి దానికి అది సూటబుల్ కాలేదు. మీకు చింపల్ తల్లి తమలపాకుల రసము, బిల్వదళ రసం, తులసి రసం, ఈ 3 కలిపి బాగా ఇది చేయాలి. అలా చేసి దాని రసం తీసి రోజు రాత్రి దాన్ని పూస్తూ రండి తల్లి. నిజంగా 100% అది క్యూర్ అయిపోతుంది నాకు తెలిసి దీంట్లో. తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా గరుడ జటాయు అంటారు కదా, అలాంటి గరుడ పక్షి మెడ ఒక తెల్లగా ఉండాలి, దేహం కంచుగా ఉండాలి. కంచవర్ణ దేహము ఉంటాం జటాయుది అంటే గరుడ పక్షిది. ఆ ఒక కంచున్న దాని రెక్కలు ఎవరికైనా చెప్పండి, ఈ కోయవాళ్ళ దొరలు అంటాం కదా, వాళ్ళకి ఎవరికైనా చెప్తే తెచ్చిస్తారనమాట. లేదా ఎక్కడైనా దొరుకుతుంది. ఆ ఒక గరుడ రెక్కలు తెచ్చి మీ భర్త పడుకునే బెడ్ కింద పర్మనెంట్గా వేసేయండి. తర్వాత ఈ చర్మ రోగానికి విశేషంగా చిత్తూరు నుంచి కోలార్ జిల్లా వెళ్ళే రోడ్లో, కోలార్ జిల్లాకు వెళ్తాం కదా, ఆ దారిలో ముళబాగులు దొరుకుతుంది. ముళబాగులు మీకు 60 కిలోమీటర్లు అవుతుంది ముళబాగులు. ఆ ముళబాగుల పక్కన, ముళబాగుల నుంచి శ్రీనివాసపురము అనే ఒక దారిలో కొలదేవి అనే ఒక గ్రామం ఉంది, చాలా ఫేమస్. ఆ కొలదేవి అనే గ్రామంలో ఒక ఈ గరుడ దేవాలయం ఉంది, గరుడ దేవాలయం. అక్కడ వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని రండి. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీకు త్వరగా ఇది నివారణ అవుతుంది. అక్కడ వెళ్ళే అవసరం లేదు, మాకు అవ్వదు అనిపిస్తే ఈ గరుడ రెక్కల్ని దీన్ని కంటిన్యూ చేయండి. తర్వాత స్నానం చేసే నీళ్ళలో కాస్త గరుడ రెక్కలు వేసేసి ఆ నీళ్లు స్నానం చేసుకోవాలి. మరుసటి రోజు అదే గరుడ రెక్కలు దాన్ని అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను తల్లి. మీ భర్త చేతిలో ప్రతి మంగళవారం నాగదేవతలకి పాలు పోసి 5 ప్రదక్షిణలు చేపించండి. ఇవన్నీ నేను చెప్పిండేది మొత్తం టోటల్ ఈ ఒక
దీనికి సర్పకు సంబంధించినదే దోషం. ఎందుకంటే పూర్వ పుణ్యస్థానం చూపిస్తుంది. పూర్వ పుణ్యస్థానం రాహు ఉన్నాడు అంటే రాహు దోషం. పంచగ్రహ జాతకంలో పంచమ రాహు, పూర్వాజిత కర్మఫలము, సర్పశాపము. దీన్ని చేసుకుంది అయితే ఖచ్చితంగా సరిపోతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. ఉమారాణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి సరస్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సరస్వతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాకు అవన్నీ తెలియదండి. నక్షత్రము, రాశి ఇట తెలియదు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు, సరిగ్గా తెలియదు. బుధవారం పుట్టానంట. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? అమ్మని అడిగితే చెప్పింది, అంతే తప్ప ఇంకా నాకేం తెలియదు ఇవన్నీ. సరేనండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 34, 35 ఉండొచ్చు. 34, 35 మధ్య. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. మీకు మీ పాదాలు వందనాలు గురూజీ. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను గురూజీ. నాకు అసలు కాలు కలుస్తుందో లేదో అనుకున్నా. ఈరోజు కాలు కలిసింది కదమ్మా. మీరంటే చాలా ఇష్టం. మీరు చెప్పిన పూజలు అన్ని చేస్తాను. మా పిల్లల గురించి ఎక్కువ చేస్తాను. పిల్లల చదువులు, వాళ్ళు మంచి స్టడీ మంచిగా ఉండాలని వాళ్ళ గురించి బాధపడతాను. ఎప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉండదు. ఎక్కువ నడుం నొప్పి, తర్వాత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, యూట్రస్ ప్రాబ్లం ఉంది, కొంచెం జాయింట్ పెయిన్స్ తల్లి. నువ్వు చూడ్డానికి రాత్రి ఎంత భోజనం చేసి పడుకున్నా కూడా ఉదయం లేస్తానే టైర్డ్, చాలా సుస్తు అవుతూ ఉండడము, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటుంది, ఏదో రకంగా బాధపడుతూ ఉంటుంది తల్లి. నీ దేహ లక్షణమే అలా అయిపోయింది. ఎందుకంటే ఆరోగ్య స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యి తల్లి? 17 సంవత్సరాలు అయింది గురించి. 98 లో. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? 10th వరకు చదువుకున్నాను గురించి. భర్త ఏం పని చేస్తారు? కాలేజ్ లో జాబ్ చేస్తాడు గురించి. ఓకే, మంచి తల్లి. మీరు ఇంట్లోనే ఉంటారు? ఇంట్లోనే ఉంటాను, టైలరింగ్ చేస్తాను గురించి. మాకు కొంచెం షాప్ పెట్టుకున్నాను. ఎప్పుడంటే రెస్ట్ ఉంటది అనుకో, ఖాళీగా ఉండకుండా ఎప్పుడు పనే ఉంటుంది. 3 పాపలు, 1 బాబు గురించి. కాతల్లి, ఎప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసి ఏం అందరికన్నా గొప్పవాళ్ళు అయిపోవాలా త్వరగానా? అట్లానే ఏం కాదు గురించి, కాకపోతే పిల్లల్ని మంచి చదివించాలని. గుడ్, మంచి అంబిషన్. నిజంగా ప్రతి ఒక్క మనిషి సంసార బాధ్యత తీసుకొని భార్యాభర్తలు ఇలా ఇద్దరు కష్టపడితే నిజంగా మన భారతదేశం మంచిగా అవుతుంది తల్లి. ఎవరికి కష్టాలు ఉండవు. మీరు ఎక్కడ ఉండేది? మేము హైదరాబాద్, అంటే సికింద్రాబాద్ దగ్గర ఉంటాం గురించి. సరే తల్లి, మీకు ఎక్కడైనా లేపాక్ష స్టోర్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్టోర్స్. అందులో ఎర్ర చందనపు మాల దొరుకుతుంది. దాన్ని రక్త చందనపు మాల అంటారు, లేదా ఎర్ర చందనపు మాల. ఆ ఒక మాలని పర్మనెంట్గా మెడలో వేసుకోండి. ఎప్పుడు దారంతోనే ఉన్నాయి, అది ఎప్పుడు మీ మెడలో ఉన్నాయి. నా దృష్టి దోషం అవి ఇవి రావు. తర్వాత దేహానికి చాలా మంచిది అది, అది ఒకటి. తర్వాత ఎక్కువగా మీరు మీ బాడీలో ఐరన్ కంటెంట్ లేదు, ఐరన్ ప్రోడక్ట్స్, దానికి సంబంధించినది ఈ ఒక ఆకుకూరలు ఎక్కువ మీరు సేవిస్తూ ఉండాలి. తోటకూరలు అంటాం కదా, అలాంటివి ఎక్కువ సేవించాలి మీరు. ఆ సేవించడం కూడా సరిపోతుంది. తర్వాత విశేషంగా ఈ ఒక ఇది వస్తుంది, గోంగూర అంటాం కదా, దాన్ని ఎక్కువ మీరు తింటూ ఉంటే అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. గోంగూర వారానికి ఒకసారైనా సేవిస్తూ ఉండండి. దానివల్ల నిజంగా మీకు బాడీ పెయిన్స్ రిలాక్స్మెంట్ అవుతుంది. అదే ప్రకారంగా ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు ఎక్కడైనా శివాలయము, శివలింగం ఎక్కడైనా ఉంటుంది, లేదా బిల్వవృక్షమైనా ఉంటుంది. బిల్వవృక్షం ముందు పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, శివలింగం ఎక్కడుంటుందో అక్కడ 1 చెంబు నీళ్లు కానీ పాలు కానీ 1 చూరు కాస్త పోసి నమస్కారం చేసుకొని ఒక 16 వారాలు రండి. కుటుంబంలో ప్రశాంతత కావాలి, మా కుటుంబంలో గొడవలు రాకూడదు అని సంకల్పం చేసుకొని ఇంట్లోనే ఉదయము సాయంత్రం కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. మీకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడంతా కొబ్బరి నూనెతోనే మీరు వెలిగించుకోండి, మీ ఫ్యామిలీ. తర్వాత పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకోవచ్చు. ఏదైనా దేవాలయంలో సామూహికంగా చేస్తూ ఉంటారు, అక్కడ పూజకు కట్టండి. వాళ్ళు ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వీకారం చేయాలి. ఇలా చేసుకుంటూ వస్తే రోజుకి త్వరగానే మీకు కుటుంబంలో ఉన్న దోషం దూరం అవుతుంది తల్లి. ఇది నేను చెప్పింది చక్కగా చేయండి. మీరు, మీ కుటుంబం, పిల్లలు అందరూ బాగుంటారమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి.
నమస్తే. గురూజీ మల్లాం నుంచి రమణమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రమణమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మేడం పాప పేరు వచ్చి చందన మేడం. ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదం, మేన్ రాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాభివందనాలండి. మా ఆశీస్సులో ఉంటాను తల్లి. సార్ పాపను గురించి మొన్న ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంసెట్ రాసింది, రాలేదు. మళ్ళీ స్వామిని కలిస్తే అమ్మాయికి శని నడుస్తుంది అందుకని రాలేదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు 21వ తేదీకి ఆగస్టు 21కి పందులు పెట్టింది సార్ పాపకి. కానీ ఈసారి లాంగ్ టర్మ్ తీసుకొని ఉంది. అమ్మాయి విద్య పెళ్లి ఎలా ఉంటుంది భవిష్యత్తు అని తెలుసుకోవడానికి మీకు చేసాను. సరే, ఇప్పుడు లాంగ్ టర్మ్ లో ఏ సబ్జెక్ట్ కావాలంటే అమ్మాయికి? సార్ ఎంసెట్ అంటే మెడిసిన్ సార్. మెడిసిన్ లో ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఎంసెట్ లో డాక్టర్ గా సైన్స్. ఓకే, ఇది ఎంటర్ మనకి బైపీసీ తీసుకోండి. అవును సార్, ఇంటర్ అయిపోయింది, లాంగ్ టర్మ్ రాలేదు. మొన్న ఎన్నో ర్యాంక్ వచ్చింది సార్? 37,000 వచ్చింది సార్. 37,000. మీది ఓసీ వస్తుందమ్మా జనరల్? లేదు సార్, మేము ఎస్సీ వాళ్ళు. అయితే మీకు రావాలి కదా సీట్, ఎందుకు దొరకలేదు? సార్ అప్పుడు లాగా రావట్లేదు సార్. ఇప్పుడు మామూలుగా 102, 103 వస్తే అటు వస్తుంది మార్కులు. అమ్మాయికి 75 వచ్చింది, 102 పెడితే అన్ని పోయినాయంట. అది ప్రాబ్లం అయింది అయితే. ఓకే సార్, తప్పిపోయింది. సరే తల్లి, బాగుంది అమ్మాయి జాతకము, జాతకంలో దోషం లేదు. ఇప్పుడు అమ్మాయికి విద్యాస్థానం బాగుంది, ఎందుకంటే ఇన్ని రోజులు విద్యాస్థానంలో పంచమ స్థానంలో అమ్మాయికి చంద్రుడు ఉండింది. నిజంగా బాగా ఎడ్యుకేషన్ చదివింటే 100% సక్సెస్ అయ్యేది. ఎక్కడో కాస్త శ్రద్ధ తప్పింది అమ్మాయి, అంతే. అందువల్ల ఎడ్యుకేషన్ ఇచ్చేసుకొని ఈసారి లాంగ్ టర్మ్ ఇప్పించండి. ఈసారి ఖచ్చితంగా బాగా ఇంట్రెస్ట్తో ఇష్టపడి చదివి చక్కగా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 100% రానే వస్తుంది తల్లి. మీరేం బాధపడుకోండి. ఇప్పుడు అమ్మాయి వేరే హాస్టల్లో పెట్టింటారు మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసము. ఇప్పుడు అమ్మాయి పేరులో ప్రతి నెలలో సంకష్టర చతుర్థి వస్తుంది. ఆ సంకష్టర చతుర్థి రోజు మహాగణపతికి గరికతో మాల వేయించండి. మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. గరికతో మాల వేసి అమ్మాయి పేరులో కొబ్బరికాయ కొట్టి పూజ చేయండి. 11 మాసాలు నెలకు ఒకసారి చేస్తూనే ఉండండి, నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయే వరకు అలా చేపించడం. రోజు అమ్మాయి చేతిలో అక్కడ ఉదయాన్నే లేవగానే గం గణపతయే నమః అనుకోవాలి. అలా ప్రార్థన చేసుకోమని చెప్పండి. తర్వాత సరస్వతి మంత్రాన్ని పఠించుకోమని చెప్పండి. అలా చేస్తూ మీరు కూడా అమ్మాయి పేరులో ప్రతి శనివారం గోమాతకి ఏదైనా ధాన్యము తినబెట్టడం, లేదు అంటే గడ్డి తినబెట్టడం, ఇలా చేస్తూ వస్తే విద్యాభ్యాసం అనుకూలమవుతుంది. అమ్మాయికి మెడలో గణపతి పెండెంట్ ఒకటి వేయండి, $. అది వేస్తే కాస్త సద్బుద్ధి వస్తుంది, జాగ్రత్త వ్యవస్థకు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇంత మాత్రం చేపించండి. తర్వాత మెడిసిన్ కంప్లీట్ కానీ ఇంకా వివాహ జీవితం చాలా ముందుకు బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ కానీ తర్వాత వివాహం గురించి ఆలోచిస్తారు. నేను చెప్పించేయండి. ఆరోగ్యం అయితే చాలా బాగుంది, కాస్త శ్రద్ధ పెట్టి చదవాలి. శ్రద్ధ అనేది ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మాయి బాగా చదవగలదు. నేను చేపించండి తల్లి. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ విజయవాడ నుంచి సాయి చందు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సాయి చందు గారు. హలో, నమస్కారం గురూజీ. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం అండి. మీకు పాదాలకు వందనాలు అండి. మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి, మీకు పాదాలకు వందనాలు అండి. మా ఆశీస్సులో ఉంటుంది గురూజీ. నాకు ఆరోగ్యం ప్రాబ్లం గురూజీ. ఎన్ని సంవత్సరాలు మీకు ఇప్పుడు? చిన్నప్పటి నుంచి వస్తున్నాయి గురూజీ, బై బర్త్. ఏమొస్తుంది? ఈ ప్రస్తుతం నాకు 23 years గురూజీ. 23 years. ఏం ప్రాబ్లం అవుతుంది? పిట్స్ వస్తుందా? పిట్స్ వస్తున్నాయి గురూజీ. మా మదర్ మాట్లాడారు గురూజీ. మీ మదర్ మాట్లాడతారా? హలో, నమస్తే గురూజీ. నమస్తే తల్లి. మా బాబుకి హెల్త్ బాగోదండి.
ఫిక్స్ వస్తుందండి పుట్టినప్పటి నుంచి. మాదేమో మేనరికము, దాని గురించి తెలుసుకుందామని చేసామండి. ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నారా? పుట్టినప్పటి నుంచి వాడుతున్నామండి. ఈ 12 సంవత్సరాలు తగ్గుతుంది, 20 సంవత్సరాలు తగ్గుతుంది అలా చెప్తున్నారు కానీ డాక్టర్స్ అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు సార్. ఏమి ఎక్స్రేలు అన్ని తీయించినా కానీ ఏమి లేదని చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. చాలా డాక్టర్స్ దగ్గరకు తిరిగాము, అసలు ఏమైంది తెలియట్లేదు. పెళ్ళైపోతేనే అబ్బాయికి తగ్గిపోతుంది. హార్మోన్స్ లో కాస్త బ్యాలెన్సింగ్ అయిపోతే అది వెళ్ళిపోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అబ్బాయికి ఖచ్చితంగా తగ్గుతుంది. మ్యారేజ్ అయిన తర్వాతనే తగ్గుతుంది అని చూపిస్తుంది. అది సరిపోతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని పూజలు చెప్తాను, దాన్ని చేయించండి. ఎక్కడుండేది మీరు? మాది విజయవాడ అండి. విజయవాడ. సరే తల్లి, మీరు ఒకసారి తమిళనాడులో కుంభకోణంలో తిరునాగేశ్వరం అని దేవాలయం ఉంది. ఆ తిరునాగేశ్వరం దేవాలయానికి వెళ్ళి మీ అబ్బాయి చేతిలో అక్కడ ఒకరోజు రాత్రి అక్కడే పడుకొని జాగరణ చేసి, అంటే పడుకొని నిద్రపోయి మరుసటి రోజు దేవుడికి అభిషేకం చేసుకొని 19 నెయ్యి దీపాలు వెలిగించి తీసుకొని రండి. వచ్చిన తర్వాత అబ్బాయికి ఉక్కులో, అంటే మనము ఇనుములో ఒక చిన్న రింగు చేసి ఎడమ కాలు బట్టన వేలికి ఆ ఉంగరంగా పెట్టాలి. కాలు బట్టన వేలికి ఇనుపులోనే చేసి దాన్ని ఒకటి వేయించండి. అబ్బాయి చేతిలో ప్రతి సోమవారము శివాలయంలో దేవాలయానికి వెళ్ళి అరటి నారుతో ఒత్తులు చేయించి, అంటే పత్తితో కలిపేసి ఒత్తులు చేసి వాటితో దీపం ఒక 16 వారాలు వెలిగిస్తూ ఉండండి. అతను పడుకునే రూమ్లో ప్రతిరోజు రాత్రి ఒక కార్నర్లో గణపతి ముందు లేదా మహావిష్ణు ముందు గానగనంతో దీపం వెలిగిస్తూ ఉంది. ఇలా చక్కగా రోజుకు చేస్తూ వస్తే తల్లి దినానికి ఆ ఒక ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. నేను చెప్పింది చేయించమ్మా, ఖచ్చితంగా మీ అబ్బాయికి మంచిది అవుతుంది. మీరేమి భయపడకండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, జనాకర్షణ కోసం ఎలాంటి పుష్పాలతో పూజించాలి? దీనికి విశేషంగా జనాకర్షణకి కల్లార పుష్పం, కా లా దిగువ హావత్తు రా, కల్లార. ఈ కల్లార పుష్పాన్ని సమర్పిస్తే సర్వ ఆకర్షితం. అది చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది. చెట్టుని తెచ్చి ఇంట్లో పెంచుకుంటే కూడా అది డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే ఏదైనా వృక్షం ఉన్న చోటు వెళ్ళి పూజిస్తే, లేదా చెట్టుని పెంచుకునే పువ్వు తీసి ఇంట్లో పెట్టుకోవడము, లేదు నా దేవుడికి అలంకరించడము, దేవాలయం దగ్గర పెంచడము, లేదు అంటే మన ఏదైనా వ్యాపార స్థలంలో దేవుడికి అలంకరించడం, ఇలా చేస్తూ ఉంటే జన ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు ఒక చోటు వ్యాపారం చక్కగా జరగాలంటే అక్కడ జనాకర్షణ శక్తి ఉండాలి. లేదంటే ఈగలు ముసురుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంగళ్ళలో, పాపం నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. ఆ దరిద్రం అది. అంగళ్ళో కూర్చొని నిద్రపోతే దారిద్రం కదా, నిజంగా చాలా దరిద్రం. ఎప్పుడైతే ఏ అంగళ్ళలో అయితే మధ్యాహ్నము ఉదయము ఎప్పుడు సాయంత్రము కూర్చొని ఇలా తూగుడిస్తూ ఉంటారో అక్కడ దరిద్రం ఆవరించింది. ఇమ్మీడియట్ ఒక వారము 15 రోజుల్లో రోజు గోమూత్రం ప్రోక్షణ చేసి కాస్త సాంబ్రాణి పొగ వేయాలి. అప్పుడు ఆ దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి వచ్చింది అంటే పోయింది అని అర్థం, నిద్రాదేవి ఆగమైంది. అర్థమైంది కదా. చాలామంది స్త్రీలు అంతే, మధ్యాహ్నం పూట వాళ్ళకి నిద్రపోకపోతే పిచ్చి పడిపోతుంది. ఎందుకు పడుకోవాలి మధ్యాహ్నం మీరు అసలు చెప్పండి? పాతకాలంలో పెద్దోళ్ళు చెప్పేవారు, తల్లిదండ్రులు, మధ్యాహ్నం నిద్రపోకు, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు నిద్రపోకు, ఈ టైంలో తలదూబకు, ఈ టైంలో లేచి మకం కడుగు, నిద్రపోవద్దు, ఈ సూర్యుడు అస్తమించే టైంలో భోజనం తినద్దు అని చెప్పేవాళ్ళు. ఇవి వింటా కదా. ఈరోజు మనకి ఏమైపోయిందంటే మనము అంతా పారినికి అలవాటు పడిపోయాం. ఉద్యోగాలు వెళ్ళాలి, ఇక తప్పదు. సరే, గృహిణీలకి ఏమైంది? ఏం ఉద్యోగం లేని వారు ఇంట్లో రోజు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం ఎందుకు నిద్రపోతారు? నిద్రపోకూడదు. మధ్యాహ్నం నిద్రపోకుండా అదే టైంలో వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునో, బట్టలు ఉదకడమో, లేదా అదేదో ఒక పని పట్టుకుంటే పని ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఆయాసం అయిపోయి నిద్ర వచ్చేస్తుందట. ఏం పని చేస్తున్నామంటే ఏం లేదు, ఇంట్లో సర్వెంట్ ఉన్నారు, రోజు ఇక ఇంట్లో అన్ని వర్కర్స్ ఉంటారు, అన్నీ ఉంటుంది. ఇంక మధ్యాహ్నం ఏం ఆయాసం అయిపోతుంది? ఏదో తెలియదు గురుగారు, సూర్యుడు నెత్తి మీద ఎక్కారంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, నేను పడుకోవాలి అంతే. ఒక్కొక్కరికి అలవాటు అయిపోయింది, మనం మార్చలేం. సో నేను ఇప్పుడు ఇవన్నీ తిడుతూ ఉంటాను కదా, మెత్తగా టీవీ ఛానళ్ళు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు
ఎందుకు ఛానల్ చేంజ్ అయిపోతుందంటే ఇది ఇంట్లో ఆ భర్త చిన్నోళ్ళు చదివితే ఇంక తిడతారు కదా, చూడు నీ గురువుగారు చెప్తున్నారు నువ్వు మధ్యాహ్నం నిద్రపోతావని, దానికి చేంజ్ అయిపోతుంది, లేదా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళే జనాల్లో చెప్తారు, గురుగారు నేను చూస్తూ ఉంటారు మా భర్త చాలా మా లైఫ్లో దేవుడును నమ్మలేదండి, మా భర్త ఇప్పటివరకు దేవుడికి ఒక నమస్కారమే పెట్టలేదు జీవితంలో ఇప్పటిదాకా. మీ కార్యక్రమం వచ్చిన తర్వాత రోజు లేచి స్నానం చేసుకొని కొన్ని శ్లోకాలు మంత్రాలు చక్కగా చదివి తర్వాత భోజనం తింటాడండి. అంత నమ్మకం అండి. ప్రపంచంలో టీవీనే చూడండి మీ కార్యక్రమం తప్పితే మా ఇంట్లో అంటారు. సరే, మాకు చాలా ఇష్టం అండి. మా అందరికీ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరం వాళ్ళు ఈ కార్యక్రమానికి కరెక్ట్గా 9:30 అయితే చిన్న పిల్లలు టీవీ ఆన్ చేసి పెడతారు. అలా ఇంట్లో ఉంటారు కదా 2 years 3 years వాళ్ళు. అంత ఫేవర్ అయిపోయింది జనాలకి మాకి. అయితే అప్పుడు మా ఇంట్లో గొప్ప తమాషా జరుగుతుంది గురుగారు. ఏంటంటే ఇప్పుడు మా భర్త ఏమైనా తప్పులు చేస్తే మీరు చెప్తూ ఉంటారు అనుకోండి, మా భర్త టీవీ చేంజ్ చేస్తారు గురుగారు. తర్వాత నేను నా పైన ఏదో నేను చేస్తాను కదా, నేనే చేంజ్ చేస్తాను గురుగారు. అలాంటివి కూడా మేము చేసుకుంటున్నాం. అంటే జనాలు చెప్పడం వల్లనే నాకు తెలిసింది ఇది అలా ఉంటుంది. అంటే మేము ఎందుకు చెప్తాం చెప్పండి, మీ మంచిది కోరే నేను చెప్తున్నాను. మీకు మంచిది అయిపోతే నాకేం రాదు, నాకేమైనా మూటలు తెచ్చిస్తారా, ఏం లేదు కదా. ఏదో ప్రజాసేవ జనసేవ, చూడండి జనసేవయే జనార్దన సేవ, మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా. ఆ సేవ మేము చేస్తున్నాము. ఉపయోగం చేసుకునేది లేనిది మీ ఇష్టం. అందుకే మీకు అనుకూలమైతే జనాకర్షణ బాగుండాలి అంటే ఆ ఒక కల్లార పుష్పాన్ని చెట్టుని పెంచండి, లేదా ఆ పుష్పాన్ని తెచ్చి అలంకరించుకోవడం, లేదా ఆ పుష్పం చెట్టు ఎక్కడ దొరుకుతుందని విచారించుకొని రోజు అంగళ్ళలో పెట్టుకొని ఇలాంటి ఏదో మీకు అనుకూలమైనట్టుగా చేసుకోండి. లేదా దేవాలయ దగ్గర పెంచండి, దేవాలయాలు కూడా అభివృద్ధి అవుతాయి. ఇంత పుష్పంలో ఇంత విశేషం ఉంది, ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. అంతలోపు ఒక కాలర్తో మాట్లాడదాం గురూజీ. హైదరాబాద్ నుంచి రూపా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి రూపా గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం చెప్పండి. 18/2/1988 అండి. 18/2/1988. ఎస్ మేడం. పుట్టిన సమయం అదంతా తెలియదు మేడం. నైట్ అని తెలుసు, ఎగ్జాక్ట్ గా టైం అయితే తెలియదు మేడం. నైట్ సుమారు ఎంత అంటే 10 గంటలకా 11 గంటలకా? 12 గంటల 15 నిమిషాలు ఆ ప్రాంతంలో మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే. చాలా ట్రై చేశానండి ఇప్పుడు. సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ 18/2/1988 అండి. నాకు అంటే జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ అండి. డిగ్రీ కంప్లీట్ అయింది. అవును సార్, మ్యారేజ్ కూడా అయింది. 2 పాపలు సార్, ట్విన్స్ అండి, 2 పాపలు. గుడ్. జాతకం బాగుంది తల్లి, నీ జాతకం చాలా బాగుంది. పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో జన్మించారు. మీరు గురువారం రాత్రియా జన్మించింది లేదా బుధవారం రాత్రియా? అది అప్పుడు శివరాత్రి వచ్చింది గురూజీ. శివరాత్రి మరుసటి రోజు పుట్టాను. శివరాత్రి ఉన్నప్పుడు పుట్టాను. అయితే బుధవారం రాత్రి గురువారం ఉదయం. ఓకే అండి. గురువారం ఉదయాన్నే జన్మించారు. సరే తల్లి. జాబ్ వస్తుందా గురూజీ ట్రై చేస్తే? ట్రై చేయమ్మా, వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ట్రై చేస్తున్నారు? బ్యాంకింగ్ లో ట్రై చేస్తున్నాను గురూజీ. ఇంతకు ముందు ఎగ్జామ్స్ తీసుకున్నారా? ఇంతకు ముందు రాశాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే వచ్చి లాస్ట్ రౌండ్ లో పోయిందండి 3 years బ్యాక్. తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నాను, ఏం ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ట్రై చేయి తల్లి. ఇంకా ఏజ్ ఉందా మీకు కేటగిరీలో? ఉంది గురుజీ. ఇప్పుడే లాస్ట్ ఇయర్ అన్నమాట. ఈ ఇయర్ అయితే క్లర్క్ కి లాస్ట్, ఇంకా 2 years అయితే పిఓకి ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే. మీకు రిజర్వేషన్ ఏమైనా ఉందా? లేదండి, నేను ఓసీ అండి. బాగా చదవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. చేయి తల్లి, వస్తుంది. ప్రయత్నించే దాంట్లో తప్పలేదు. మీరు సెంట్రల్ గవర్నమెంటే ప్రయత్నిస్తే మంచిదమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లేదు. స్టేట్ గవర్నమెంట్లో మీరు ప్రయత్నించి వేస్ట్. నేను రమల శాస్త్రం చూస్తున్నాను, స్టేట్ గవర్నమెంట్లో అవ్వదు, ఇంపాసిబుల్ అని చూపిస్తుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే 100% దొరుకుతుంది. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ చేయండి. ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లేదు అంటే ఏదో సెంట్రల్, చాలా ఉన్నాయి సెంట్రల్ డిపార్ట్మెంట్స్. అప్పుడు లాస్ట్ టైం ట్రై చేశాను గురుజీ, కానీ దగ్గర వరకు వచ్చిపోయింది. ఏ డిపార్ట్మెంట్ లో ట్రై చేశారు లాస్ట్ టైము? డిపార్ట్మెంట్ వచ్చి అది కంప్యూటర్స్ గురించి గురుజీ. ఓకే, రైట్ తల్లి. ఈసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. గురుజీ ఏమైనా చేయమంటారా? ఎస్, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చెయ్యాలి.
మీది వచ్చేసి మీనరాశి కాబట్టి గురువుని ఎక్కువ పూజించాలి. ప్రతి గురువారము పసుపు రంగు గుడ్లే వేసుకొని, అంటే ఏదైనా బ్లౌజ్ కావచ్చు లేదా శారీ కావచ్చు ఇలాంటిది పసుపు రంగుది కట్టుకొని ధరించి గురు దేవాలయానికి వెళ్ళి 18 ప్రదక్షిణలు వేసి అక్కడ నెయ్యి దీపం వెలిగించండి. వెలిగించి ఉదయాన్నే చేయండి. వెలిగించి ఒక పసుపు రంగు గుడ్డ మరియు శనగలు 2 దానం ఇచ్చేయండి. అయ్యగారికి గురుగారికి దానం ఇచ్చేయాలి. ఇలా 16 గురువారాలు చేసుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా ఉదయాన్నే దత్త చాలీసా అని వస్తుంది. ఆ దత్త చాలీసాని పఠిస్తూ రండి ప్రతిరోజు. తర్వాత ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు గురు పాదుక స్తోత్రము అని ఒకటి వస్తుంది. ఆ గురు పాదుక స్తోత్రాన్ని కూడా రోజు పఠిస్తూ వస్తే తల్లి త్వరలోనే నీకు ఉద్యోగం ఈసారి కాల్ ఫర్ అయినప్పుడు చేసుకో, నీకు వస్తుంది. ఉద్యోగానికి వెళ్ళే టైంలో రోజు నువ్వు ఇంటర్వ్యూ ఎగ్జామ్ రాసే టైంలో ఇంటి నుంచి బయట వెళ్తేనే కాస్త ఒక 4 మినుములు అంటే నల్లటి మినుములు వస్తాయి కదా, వాటిని ఒక 4 తీసుకొని నీకు ఇలా దృష్టి తీసుకొని బయట పడేసి నువ్వు వెళ్ళాలి. ఇలా చేసుకో, ఖచ్చితంగా నీకు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. ఎప్పుడో మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, ఇంకా ఎలాంటి పుష్పాలతో గణపతికి పూజ చేయాలి? అంటే ఇంకా చాలా పుష్పాలు ఇలా ఉంటాయి. మనం ఇక పుష్పాలు చెప్తూనే ఉంటాం, జనాలు అర్థమవుతుంది. కొందరికి పుష్పాలు దొరకవు కదా పాపము. గురువు గారు ఏదో మనకు దొరకని పుష్పాలు చెప్పేస్తున్నారు, ఎందుకులే అనేసుకోండి, వేస్ట్ అనుకోకండి, రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా దొరుకుతుంది. ప్రపంచంలో వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అది విధి. పంచభూతాలనే పుట్టాలి కదా, భూమిపైన ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఇంచోపు కూడా చాలా విచారాలు, అంటే పితృదోషానికి పాదరి పుష్పము, తర్వాత ఆకర్షణానికి విశేషంగా ఈ కల్లార పుష్పం. ఇలా పూజ చేయడం వల్ల ఆకర్షణ శక్తి రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. మీరేమి భయపడాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఎన్నో విచారాలు. ఇంకా కమల పుష్పం ఉంది, అది దొరికేది అందరికీ, అవును కదా. దాని గురించి మనం చెప్పలేదు, ఎందుకంటే అవి మీకు దొరుకుతాయి, రోజు ఇది చేస్తారు కాబట్టి. ఇవంటే స్పెషలైజ్డ్ పుష్పాలు వీటిని. అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని ఏకాగ్రతగా పూజించాలి. ఏకాగ్రతగా మనం ఏది కోరినా కూడా మనకి జీవితంలో మనకి లభిస్తుంది. లభించకుండా ఉండేదంటూ అసలు ఏమీ ఉండదు. అయితే ఇక రేపు కూడా మనకి ఏముంటుంది, రేపు ఏం తెలిసిన విశేషము, స్వర్ణ గౌరీ వ్రతం. రేపు స్వర్ణ గౌరీ వ్రతము తెలుసుకోవాలి మీరు. తర్వాత ఈ గౌరీ అంటేనే పసుపు అన్నమాట, గౌరీ అంటేనే భూమి అన్నమాట. ఈ ఒక గౌరీ మాతను పూజిస్తే గృహయోగం కూడా వస్తుంది అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అలాగే రేపు నివేశనం ఉండి, అంటే ఖాళీ సైట్ ఉంది, జాగా ఉండి, ఇల్లు కట్టుకోవడానికి అవుతానే లేదు, ఇల్లు దొరకలేదు, సైట్ దొరకలేదు, ఇలాంటివి ఎన్నో ఉన్నా కూడా ఒక విశేషమైనది వ్రతం చెప్తాను నేను. మీరు చేయగలరు. త్వరలో మీకు యోగం వస్తుంది. ఆ కట్టడానికి లక్ష్మీ కటాక్షం కూడా త్వరలోనే లభిస్తుంది. అలాంటిది రేపు తెలియచేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది, ఈరోజు మనం మాట్లాడలేదు. అంతేకాకుండా రేపు మీరు పర్టికులర్ చూడాలి. ఏం చూడాలంటే రేపు నేను మీకు విశేషంగా కొన్ని టైం చెప్తాను. అన్ని టీవీల్లో అందరూ మాట్లాడతారు, నాలాంటి వాళ్ళు 100 మంది, మీరు అన్నీ చేసుకోండి. నేను రేపు ఏం చెప్తానంటే ఎల్లుండి ఏముంటుంది, మహాగణపతి వ్రతం, భాద్రపద మతం కదా, అందరూ గణపతిని పెట్టాలి కదా, గణపతిని పూజించాలి కదా. దానికి ఒక టైం అనేది ఉండదా? ఎంచో పూజించాలి, ఏం చేయాలని ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంని రేపు వచ్చి నేను తెలియచేస్తాను మీకు. రాసి పెట్టుకొని అదే టైంకి గణపతిని ప్రతిష్టాపన చేసుకోండి. తర్వాత వీధిలో నిలబెడతారు కదా, దానికి కూడా ఇన్ని టైంలోనే గణపతిని స్థాపన చేయాలని ఉంటుంది. ఆ టైం ప్రకారం, ఆ లగ్నము ఆ టైం ప్రకారం గణపతిని స్థాపన చేస్తే మనకి మంచిగా అవుతుంది అని. కొందరింట్లో ఏమవుతుందంటే గణపతిని పెట్టింటారు, అప్పుడే దొంగతనాలు అవుతాయి, గణపతిని పెట్టింటారు, అప్పుడే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా నాకు తెలుసు. తర్వాత గణపతిని నిర్మాణం చేసుకుంటారు, గణపతికి సీరియల్స్, దేవుడిపైనే అన్ని కరెంట్ అంతా వేసి ఏమో చేస్తారు. తర్వాత ఆర్టిఫిషియల్ దీపాలు, మనకు ఆర్టిఫిషియల్ వద్దు, 2 దీపాలైనా మంచి దీపాలు వెలిగిస్తే అంతే చాలు. అర్థమైంది కదా. దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపం పరంజ్యోతి అంటాం. మనకి వెలుగునిచ్చే దీపాలు, భగవంతుని ముందు దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే మనం దీపం వెలుగు భగవంతునికి ఇస్తే మనకి జీవితంలో వెలిగిస్తాడని. ఆ గురుగారు మేము లైట్ అది దీపమే కదండి అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి మీరు అనుకుంటారు. అందుకే నా మైండ్కి వచ్చింది. దీపం లైట్ వేరు, విద్యుత్ కాంతి శక్తి వేరు, దీపశక్తి వేరు. దీపంలో ఒక అద్భుతమైన దివ్య శక్తి
దివ్య తేజస్సు ఉంటుంది. పవర్లో ఏ తేజస్సు లే, ఉండే తేజస్సు పీక్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ పీక్కి వెళ్ళిపోతాయి లైటింగ్లో. అర్థమైందా? ఎప్పుడు కూడా ఈ పవరు కరెంటు అన్నీ వచ్చి ప్రకృతిలో ఎన్నో శక్తులు దూరం అయిపోయాయి. అయితే దీపశక్తి ఎక్కడైతే చూడండి, ఇప్పుడు కూడా తిరుపతిలో రోజు సహస్ర దీపాలంకారాన్ని చేస్తారు సాయంత్రం. అందుకే అంత ఆకర్షణ. దేవాలయం దగ్గర అంత, ఎక్కడైనా దీపాలు ఎంత మనం వెలిగిస్తామో అంత దేవాలయానికి శక్తి. నార్త్ ఇండియాలో వెళ్ళండి, తమిళనాడులో వెళ్ళండి, ప్రతి దేవాలయంలో 1000 దీపాలు వెలిగిస్తుంటారు అదే పనిగా. కొన్ని చోట్ల దీపం వెలిగడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితి. మనం ఏం చేయలేం, ప్రపంచాన్ని మనము సరి చేయలేం, కానీ అయినంత వరకు పాలిస్తే వాళ్ళకి మంచిది అవుతుంది అనో ఏదో ఒక ఆశా భావన అంతే. అందుకోసం రేపు కరెక్ట్గా 9:30కి ఎదురు చూడండి. నేను మళ్ళీ రేపు రావాలి కదా, అయితే ఇంక వెళ్ళాలి. వెళ్ళకముందు నేనేమో చేయాలి. ఏం చేయాలి చెప్పండి? యోగక్షేమం తెలియచేయాలి. ఈరోజు ఇంతకు ముందే చెప్పాను ఫస్ట్లో, ఏంటి? చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. ఈరోజు మంగళవారం అధిపతి కుజుడు, అంటే చిత్తా నక్షత్రాధిపతి మంగళ. కుజదోషానికి విశేషమైనది ఈరోజు ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ దుర్గాదేవి దేవాలయం కానీ వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసుకోవచ్చి మీ ఇంటి దేవుడు ముందొచ్చి చేతులు కాళ్ళ కడుక్కొని నెయ్యి దీపం వెలిగించిందైతే ఖచ్చితంగా మీకు కుజదోషము నివారణ అయిపోతుంది. కుజదోషం వల్ల వివాహం కాని వారికి త్వరలో వివాహ యోగం కలిసి వస్తుంది. చూడండి, చిన్న యోగక్షేమం ఈరోజు చక్కగా మీరు చేయండి, మీకు వివాహ యోగం త్వరలోనే వస్తుంది. మంచి భర్త లేదా మంచి పత్ని కావాలని కూడా ప్రార్థించుకోండి, మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు విశేషంగా మీరు చేయండి, త్వరలోనే దీని ప్రతిఫలం మీరందరూ మీకు అనుభవిస్తారు. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి లేదా సుబ్రహ్మణ్య స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి ఇంట్లో ఇంటి దేవుని ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల కుజదోష నివృత్తి. ఆశిష్టో దృదిష్టో బలిష్టః తస్యేయం పృథివీ సర్వా. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోమవారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.